విచ్చేసినటువంటి బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, ప్రియమైనటువంటి వారు ప్రతి ఒక్కరిని ఈ యొక్క హాల్లోకి నేను ఆహ్వానం చేస్తూ మీకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలాల్లో కూర్చోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సమయము చాలా ఎక్కువ అవుతా ఉంది కనుక కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ముందుకి కొనసాగుదాం. ఇంకా రావాల్సినటువంటి వారు చాలా దగ్గరలో ఉన్నారు. వారు విచ్చేనై ఉన్నారు కనుక వారు వచ్చే ముందు మనము సిద్ధపడదాము. దయచేసి ఈ హాల్లో కుటుంబానికి మేలుకర అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవా, కుడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. రానున్న ప్రతి బిడ్డను క్షేమకరంగా తీసుకురండి నైనా. అయ్యా మా కీర్తనలు నీకు మహిమ చెల్లి, మా జీవితాల్లో మేము కూడా పరిశీలించుకొని నిన్ను స్తుతించడానికి సహాయం. ఓకే, ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, రక్త సంబంధులు, వారి కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులందరూ ఈ స్థలం ముందు ఉన్నారు. ఉన్నటువంటి మనందరూ కూడా గౌరవార్థంగా లేచి నిలబడదాము. వారు వస్తూ ఉండగా మధ్యలో ఉన్నటువంటి మన యొక్క గౌరవ ఈనాటి ముఖ్య అతిథిగా చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ వర్కుసాల్ డయాసిన్ వికార్ గారు మన మధ్యలో ఉన్నారు. నేను ఆహ్వానం చేస్తున్నాను.
తెలియజేసుకుంటూ ఉన్నా. 20 ఫాదర్ స్టీఫెన్ కృపాదాన్ గారిని 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. చూపుకునేటువంటి జీవితంలో 25 సంవత్సరాలు దేవుని నమ్మకానికి, దేవుడు వారి ఎడల, వారి కుటుంబం ఎడల హల్లెలూయా. అదే విధముగా ఈ యొక్క పండుగను, ఈ యొక్క వేడుకను సంతోషముగా, ఆహ్లాదముగా ఉంచడానికి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ స్టీఫెన్ కృపాదానం గారి యొక్క చిన్ననాటి స్నేహితులు, బైబుల్ కాలేజీ స్నేహితులు, వారు ఆయా ప్రాంతాల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో స్నేహితులు ఉన్నారు. పడదాం. అదే విధముగా విచ్చేసినటువంటి సీరా వారి కుటుంబానికి, వారి రక్త సంబంధులకు, మరి ముఖ్యంగా రెవరెండ్ ఫాదర్ స్టీఫెన్ కృపాదానం గారి యొక్క విశ్వాసులు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, మరి ముఖ్యంగా ఈ యొక్క హాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అందరం చప్పట్లు పడదాం. అదే విధముగా బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ హైదరాబాద్ డయాస్ స్టాఫ్ బృందం వారు విచ్చేశారు. వారి గౌరవ మేడం గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ కాల చక్రంలో 25 సంవత్సరాలు వీరు పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అంటే పావు శతాబ్దాన్ని దేవుని కృపను బట్టి పూర్తి చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దీన్ని సిల్వర్ జూబ్లీ అని పిలుస్తూ ఉన్నాం. ఈ వేడుకకి ప్రాముఖ్యంగా స్టీఫెన్ కృపాదాన్ గారి యొక్క పెద్ద కుమార్తె కెనడాలో చదువుతూ ఉంది. ఆమె వీరికి సర్ప్రైజ్ ఇవ్వడానికి చెప్పకుండా వచ్చింది. ఆమెను బట్టి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆమె రాక వారి కుటుంబంలో ఆనందము, సంతోషము, ఉత్సాహాన్ని తీసుకుని వచ్చింది. ఈ ప్రోగ్రాం ఈ రీతిగా జరగడానికి వారే ముఖ్య కారకులు కనుక వారిని బట్టి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ రజిత గారు ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాటను పాడుతూ ఉండగా మనము ప్రభు నామాన్ని గణపరుదాం. సహోదరి గాస్పుల్ సింగర్ మన యొక్క స్టీఫెన్ కృపాదాన్ గారి యొక్క కుమార్తె వరుసకి కనుక ముందుకు వచ్చి ఒక పాట పాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. Thank you.
స్టార్ట్ అయింది. ఇప్పుడే వచ్చిర్రు వాళ్ళు. ముందుకు వచ్చినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుతారు. సిస్టర్ దుర్గా గారు ముందుకు వచ్చి లేఖన భాగాలు చదవవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నాలుగవ వచనం. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేరుటకు అశ్షూరీయులు వచ్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటి నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీవు నీ దాసుడనైన నాకు తెలియపరిచితివి కనుక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయునని నీవు నీ దాసుడని నాకు సెలవిచ్చున్నావే. నీ దాసుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండనట్లుగా దానిని ఆశీర్వదించము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఈ మాట దేవునికి భాగాన్ని మనం చదువుకుందాం. సువార్త లేఖన భాగం చదువుతుండగా మనందరం లేచి నిలబడదాం. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మన కొరకు చదివి వినిపిస్తారు. 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు మనము చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. ఆ వివాహము పిలువబడిరి. ద్రాక్ష రసం అయిపోయిన ఇంకనూ రాలేదని ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడని యూదుల శుద్ధీకరణాచార ప్రకారం మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోయినని చెప్పగా వారు తీసుకొని ఆ విందు ప్రధాని పెళ్లికి పోయింది. నీవైతే ఇది వరకు అందరం కూర్చుందాం. దేవుడు ఇటువంటి మేళ్ళు తన యొక్క సాక్ష్యాన్ని వారి కుటుంబ జీవితంలో దేవుడు జరిగించినటువంటి మేళ్లను చదివిస్తున్నాను. అలాగే మా ఆత్మీయ నాయకులు, గొప్ప దైవజనులు, తెలంగాణ రాష్ట్రానికి డయాసిస్కి వికార చంద్రులుగా ఉంటున్నటువంటి దైవజనులు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ వరప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ జాన్సన్ గారికి, అలాగే బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ యొక్క సేవకులు, అలాగే స్టాఫు, మరి ముఖ్యంగా మరి కుటుంబ సభ్యులు, సంఘ సభ్యులు, నా ప్రియమైనటువంటి స్నేహితులు అందరిని బట్టి కూడా నేను ఎంతగానో దేవుని మహిమపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు సమయం చాలా ఎక్కువైపోయింది. ఇప్పటికి 9:20 అవుతూ ఉంది. నేను ఒక 3-4 మినిట్స్లో నేను నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మొట్టమొదటిగా మా తల్లిదండ్రులు యూనియా గారు, స్వార్థమ్మ గారు, వారిని సమయంలో నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు నా వివాహం కొరకు ఎంతగానో వారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మా తండ్రి గారు మరి ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని నేను ఆ దినాల్లో అనుకున్నాను. కాబట్టి చాలామంది అమ్మాయిల్ని నేను చూశాను, కానీ మరి తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి మా మేరీని చూసిన తర్వాత ఎందుకో దేవుడు మా మనసుల్ని కలిపాడు. దేవుని గట్టిగా అనిపించదు. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మా తండ్రి గారు, మా పెద్దక్క సునీత గారు, వాళ్ళిద్దరూ కలిసి మా వైఫ్ని సెలెక్ట్ చేశారు.
దాన్ని బట్టి నాకు చాలా సంతోషం. అయితే ఈ సమయంలో నిజంగా భార్య దొరికిన వానికి మేలు దొరికింది అని వాక్యం చెప్తా ఉంది. నిజంగా చెప్పాలంటే నా జీవితం యొక్క ప్రతి ఎదుగుదలలో, లేకపోతే ఈరోజు నేను ఇలాంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండటానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం నా సతీమణి మేరీ జస్వంత. ఎందుకంటే మరి అందము కంటే, ఐశ్వర్యము కంటే, మరి గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే విలువైంది అని బైబిల్ చెప్తా ఉంది. నిజంగా నా భార్య ఎంత తగ్గింపు కలిగిందంటే, నా పెళ్ళి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా నాకు ఇది కావాలి, నాకు ఇది కొనివ్వండి అని ఈ 25 ఇయర్స్లో ఎప్పుడూ నన్ను ఏది అడగలేదు, ఎప్పుడు ఏది అడగలేదు. నా ఫ్రెండ్ దయాకర్ ఇక్కడ ఉన్నాడు, ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు, మా చెల్లి నీకు ఆశీర్వాదం రా అని చెప్తా ఉంటాడు ఎప్పుడు కూడా. నిజంగా చెప్పాలంటే మేరీ నాకు అన్ని విషయాల్లో కూడా ప్లస్ పాయింటే. దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్య. అయితే 25 సంవత్సరాలు గడిచిపోయిందంటే మాకు ఎలా ఉందంటే ఒక 5-6 సంవత్సరాలు అయినట్టు ఉంది మా పెళ్ళి. 25 సంవత్సరాలు అయినట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఈ 25 ఇయర్స్ చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. కాబట్టి దేవుడు నాకు 2 కుమార్తెలు ఇచ్చాడు, సూజన్ అలాగే యూనిస్ స్టీఫెన్, సూజన్ స్టీఫెన్. నిజంగా మా పిల్లలు ఎంత అద్భుతమైన పిల్లలు అంటే, మా పిల్లల్ని మరి మెచ్చుకొని వారు ఉండరు ఎవరు కూడా. అటు మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, చర్చ్ మెంబర్స్లో కానీ, లేకపోతే మన బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్లో కానీ వారు ఎంతో విధేయత కలిగిన పిల్లలే కాకుండా దేవుని పరిచర్యలో ఎంతో కష్టపడేటటువంటి పిల్లలు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వెరీ టాలెంటెడ్, చాలా టాలెంట్స్ ఉన్నటువంటి పిల్లల్ని దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి నాకు చాలా సంతోషం. నిజంగా మా పెద్ద పాప కెనడాలో మాస్టర్స్ చదువుతూ ఉంది, మరి చిన్న పాప డిగ్రీ 3rd ఇయర్ చదువుతూ ఉంది. దేవుడు వారి యొక్క జీవితం ద్వారా మేము ఎంతో సంతోషిస్తాం. ఎందుకంటే మా పిల్లలు చూసినప్పుడు నాకు చాలా చాలా సంతోషం కలుగుతుంది. కారణం ఏంటంటే వారి యొక్క జీవన విధానము, వారి యొక్క మరి సేవా తత్వము నిజంగా అది ఎంతో అద్భుతమైంది. తర్వాత 3వ విషయం ఏంటంటే, నాకు మొట్టమొదటిగా దేవుడు నా పక్షముగా ఉంటే, 2వది నా పక్షముగా ఉన్నది నా తల్లిదండ్రులు యూనియా గారు, సువార్తమ్మ గారు. నిజంగా వారి యొక్క ఆశీర్వాదము నా పైన ఎంతో ఉంది. తర్వాత మా అత్తమ్మ గారు అనసూయమ్మ గారు, తర్వాత మా మామయ్య గారు శ్యామ్ గారు, వారు ప్రభు సన్నిధికి వెళ్ళారు. మా తల్లిదండ్రులు కూడా మాతో లేరు, వారు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళారు. అయితే మా అత్తగారు తనకు 5 మంది పిల్లలు, కానీ వాళ్ళందరికంటే ఎక్కువ నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది కదా. మా అత్తగారు కానీ వారి ఫ్యామిలీ అందరూ కూడా ఏమంటే చాలా గౌరవం, చాలా ప్రేమ. తర్వాత మా జీవితంలో ఉన్నది మరి నా సంఘము. ఓకే, నిజంగా రామ్నగర్ చర్చ్, మల్లాపూర్ చర్చ్, మా సంఘమును బట్టే మేము ఈ స్థితిలో మేము ఉన్నాం. నిజంగా మా సంఘ బిడ్డలు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి సంఘ సభ్యులను దేవుడు నాకు ఇచ్చాడు. నిజంగా వారు నా ఎదుగుదలలో, నా అభివృద్ధిలో, లేకపోతే నేను ఈ స్థాయి ఒక్కొక్క మెట్టులో నా సంఘ సభ్యులందరూ కూడా ఇప్పుడు కూడా నాకు అండగా వారు నిలబడ్డారు. వారిని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను. తర్వాత ఇంకా చెప్పాలి అంటే నాకు 3 అక్కలు, సునీతక్క, సరళక్క, ప్రేమలక్క. వారి 3 కూడా మరి ఒక అక్క దుబాయ్లో ఉంటుంది, 2 అక్కలు ఇక్కడే ఉన్నారు. వైజాగ్ నుంచి సరళక్క వచ్చింది, పెద్ద అక్క వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. నాకు 3 బావులు, సత్యానంద బావు గారు, జానుబాబు బావు గారు, తర్వాత మా 3వ బావు గారు, వారు ప్రభు సన్నిధికి చేర్చబడ్డారు. బావులు అంటే నిజంగా చెప్పాలంటే వారు బావులు కాదు, నాకు స్నేహితుల్లాగానే ఉంటారు. మేము ఈ లోకానుసారంగా మరి దేవుని నమ్మనప్పుడు మరి మా బావగారులు మేము చాలా క్లోజ్గా, చాలా అద్భుతమైనటువంటి సహవాసాన్ని మేము చేసాం. మా అన్నయ్య సుబ్బారామణ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనకి అన్నీ తెలుసు. ఓకే, ఎందుకంటే మా ప్రొవైడర్ అప్పుడు ఆయన. ఓకే, అయితే
నిజంగా చెప్పాలి అంటే మా ముగ్గురు బావలు, మా ముగ్గురు అక్కలు నాకు చాలా బలం. వారు వారి మాట కానీ, వారి ప్రేమ కానీ, మేము ఎప్పుడు కూడా జస్ట్ ఒక 5 minutes కంటే ఎక్కువ దెబ్బలాడుకోం. ఒకవేళ దెబ్బలాడుకున్నా కూడా జస్ట్ ఒక 2-3 minutesలో మేమే మాట్లాడేస్తాం. నేనే మాట్లాడతాను ఫస్ట్, వాళ్ళు మాట్లాడకపోయినా. తర్వాత నా జీవితంలో నాకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు నా స్నేహితులు ఇక్కడ కూర్చున్నారు ముందు లైన్లో. ఓకే, వీళ్ళందరూ కూడా చాలా చిన్నవాళ్ళు కాదు, ఒక్కొక్కరికి 500 మంది 1000 మంది సంఘ సభ్యులు కలిగినటువంటి వారు. నా స్నేహితుడు శ్యామ్, ఆయన ఈరోజు హైదరాబాద్లో ఉంటే రేపు దుబాయ్లోనే ఉంటాడు, తర్వాత అమెరికాలో ఉంటాడు, లేకపోతే తర్వాత ఇంకెక్కడో ఉంటాడు. అంత బిజీ. నిజంగా నా స్నేహితులు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. వైజాగ్ నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి నా స్నేహితులు వచ్చారు. నిజంగా నా స్నేహితులు అంటే నాకు ప్రాణం. ఎందుకంటే వాళ్ళతో గంటల తరబడి, రోజుల తరబడి స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నిజంగా నా స్నేహితులను బట్టి నేను చాలా చాలా గర్విస్తాను, సంతోషిస్తాను. ఎందుకంటే వారిని బట్టి నేను దేవుని ఎంతగానో మహింపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ నేను మాట్లాడను. ఒకసారి నేను చెప్పాలంటే మేరీకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, దేవుడు నాకు మంచి భార్యని ఇచ్చాడు. నిజంగా దేవుడు మా కుటుంబాన్ని దీవించాలని మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. చక్కగా వారి కుటుంబంతో వారికి ఉన్నటువంటి బంధాన్ని తమ్ముడు, ముగ్గురు బావలకి ముచ్చటైన స్నేహితుడు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను స్టీఫెన్ ఫాదర్ గారు మేము చాలా సన్నిహితంగా కలిసి ప్రభు సేవలో ఉంటూ ఉంటాం. ఎప్పుడు కలిసినా కానీ వాళ్ళ అక్కల గురించి, వాళ్ళ బావల గురించి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి, మరి ముఖ్యంగా స్టార్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళల్లో ముఖ్యంగా నాకు వినపడేటువంటి పేరు, తప్పుగా అనుకోకండి, మా అబ్బుగాడు అని అంటూ ఉంటాడు. తర్వాత కింగ్ సొలొమన్ గారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులందరిని బట్టి, బంధువులను బట్టి, ఆయన చెప్పినటువంటి మంచి సాక్ష్యాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కుటుంబాన్ని ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదించినట్లుగా, ఇంకా బ్లెస్ చేయనట్లుగా, మంచి ఆయురారోగ్యాలతో దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరచునట్లుగా ప్రార్థన చేద్దాం. కానుక ఒకసారి ఈ సంధ్యవేళ సాయంకాలపు మాదిరిగాన్ని బట్టి, చెల్లి మేరీని బట్టి, ఇటు విధంగా దేవుడు చెప్పిన రీతిగా ఆ సాక్ష్యాన్ని నూరతులుగా పలింపు దయచేయండి. ఇంకా అనేక సంవత్సరములు దీర్ఘాయువుతోనూ సుఖజీవములతో గడుపు సంవత్సరములు నీకు మాటలు దయచేస్తూ నీ సేవలో ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా నన్ను ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ, ఇంకా ముందు జరుగుతున్న కార్యక్రమం అంతా మీ చేతులుగా అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున బట్టి మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. శ్రేయోభిలాషులు, అదేవిధంగా విశ్వాసులు ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని కొన్ని గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ఇందాక చెప్పినట్లుగా ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడు కనుక పెద్దక్క సునీతక్క గారు మొట్టమొదటగా ముందుకు వచ్చి కొన్ని మాటలు తమ్ముడు గురించి, వారి గ్రీటింగ్స్ మాటలు తెలియచేయవలసిందిగా పెద్దక్క గారిని నేను కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ. నా వధువులకి ఇద్దరికి నా వందనాలు. నూతన వధువులు మాట వీళ్ళిద్దరు. దేవునికి మహిమ కలుగు. నేను ఏం చెప్పాలో నాకే లేదు, సమయం కొద్దిగానే ఉంది కదా. మీ అందరికీ నా వందనాలు. మా తమ్ముడు చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే పెళ్ళి కాకముందే బైబిల్ ట్రైనింగ్ పంపించారు నాన్న అమ్మ.
నాన్నగారు అమ్మ వాడిని సేవకి అప్పగించాలని ఎంతో వాడిని బైబిల్కి ట్రైనింగ్ పంపించి వాడికి దేవుల్లో నడిపించారు. వాళ్ళ ఆశ వీడి పట్ల నెరవేర్చుకున్నారు. వాళ్ళ గోల్ ఏంటంటే నాకున్న ఒక్క కొడుకు దేవునికి ఇవ్వాలి, దేవుని పరిచయం చేయాలి అన్న గోల్ని వాళ్ళు పూర్తి చేసుకున్నారు. అలాగే తమ్ముడు కూడా అదే ప్రకారంగా ఏమాత్రము ఎన్నో యవనస్తులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా చివరికి వాడు దేవునిలో స్థిరపడ్డాడు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని పరిచర్యలోనే ముందుకు సాగాడు. మరి కాలేజీలో ఎంతో కష్టపడ్డాడు. వాడు ఎంత కష్టపడ్డాడంటే నాకు తెలుసు వాడు ఎంత కష్టపడ్డాడు. వాడి దగ్గర డబ్బులు లేకపోతే కూడా ఎంతో కష్టపడి డబ్బులు సమకూర్చుకునేవాడు, కష్టపడేవాడు, చాలా కష్టపడ్డాడు. పరిచయం చేయడానికి కూడా వాడు ఒక ఇంట్లోకి వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి, కానీ దేవుని కృప చేత వాడి పట్ల గొప్ప కార్యం చేశాడు. వాడు ఉన్న ఇల్లే వాడికి దేవుని మందిరంగా చేశాడు. వాడు ఆ స్థలాన్ని అప్పగించాడు. దేవునికి మహిమకరంగా అక్కడ ఒక సంఘాన్ని కట్టుకుంటూ వాడు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కగలిగాడు. దేవునికి మహిమ అంతా. అలాగనే వివాహ విషయంలో కూడా ఎన్నో అవకతవకలు వచ్చినాయి. అయినప్పటికీ ఆ బిడ్డ మేరీకి వాళ్ళిద్దరికీ దేవుడు సిద్ధపరిచాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. వాళ్ళ తమ్ముడు అయితే చాలా ప్రేమ గలవాడు, కుటుంబం విషయంలో చాలా బాధ్యత గలవాడు. తన భార్యను ఎలా చూడాలో, ఆమెని ఎలా సంతోషపెట్టాలో, బిడ్డలను ఎలా చూడాలో, బిడ్డలకు ఏమేమి కావాలో అన్నీ తినే విషయంలో కానీ, బట్టలు కొనే విషయంలో కానీ ఏ విధంగా సంతోషపెట్టాలి నా కుటుంబాన్ని అని వాడు ప్రయత్నం చేస్తాడు. వాడి కుటుంబం కోసమే వాడు సంతోషంగా ఉండాలి, మేము ఆనందంగా ఉండాలి అని చాలా కష్టపడతాడు. బిడ్డలను కూడా చాలా కష్టపడి చదివించాడు. షైనీని అవుట్ ఆఫ్ దేవుని చిత్త ప్రకారంగా ఆ బిడ్డ అవుట్ ఆఫ్ వెళ్ళింది. దేవుని కృపను బట్టి ఆ బిడ్డ ఈ ఖర్చు అంతా ఆ బిడ్డ భరించింది అని తెలిసింది. అదంతా దేవునికి మహిమే. ఆ బిడ్డని ఇద్దరు బిడ్డలు ఇచ్చారంటే నా తమ్ముడికి 2 కళ్ళు లాంటి వాళ్ళిద్దరు. నిజంగా దేవునికి ఎంతో మహిమ. అలాగే మేరీ కూడా చాలా ఓర్పు కలది. స్త్రీ అన్న తర్వాత కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఆమె చాలా చాలా ప్రయాసపడుతుంది. కుటుంబంలో ఏది తక్కువ చేయదు. ప్రతి పని ఆమె చేసుకుంటుంది. ఆమె చేయాలి అన్న పట్టుదల ఆమెకు ఉంటుంది. ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. దేవుని కృపలో ఆమె కొన్నిసార్లు ఫస్ట్లో అయితే నేను పాషం కాదు అని అనేది, కానీ తర్వాత ఆమె దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆమె సేవకురాలుగా ఆమె అంగీకరించింది. ఆమె అలాగే మా తమ్ముడికి కూడా సహకరించి సేవలో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ, విశ్వాసంలో ఎదుగుతూ, సంఘం పరిచర్యలో ముందుకెళ్తూ వాళ్ళిద్దరూ ఏక మనస్కులై ఉండి వాళ్ళు ముందుకెళ్ళారు. వాళ్ళిద్దరూ ఇలాగా ఎన్నో సంవత్సరాలు ఇలాగే మ్యారేజ్ డేలు చేసుకోవాలని, వాళ్ళిద్దరూ మంచి ఆరోగ్యాలు కలిగి ఉండాలని, అనేక మందికి తీవ్రకరంగా ఉండాలని, మాకు కూడా మా ముగ్గురు అక్కడమే కానీ మాకు ఎన్నో విషయాల్లో మాకు సహాయం చేస్తాడు మా తమ్ముడు. మాకేమీ తెలియదు, అయినా కానీ మా తమ్ముడు చాలా విషయాల్లో ఇలా కానీ మాకు ముందుండి మమ్మల్ని తండ్రి లేకపోయినా తండ్రిగా మాకు ముందుండి అన్ని విషయాల్లో చేయూతనిచ్చి మమ్మల్ని నడిపిస్తాడు, ధైర్యం చెప్తాడు. అంతకన్నా ఇంకా మాకు చాలా కావాల్సింది ఏంటి? ఇలాంటి తమ్ముడిని బట్టి దేవునికి మహిమ, మేరీని బట్టి కూడా మహిమ, ఇద్దరు పిల్లలను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకొని ఇచ్చిన ఈ సమయానికి వందనాలు. మొట్టమొదటి గ్రీటింగ్స్ నాకే ఇచ్చారు, ఏం చెప్పాలి అని అక్క చెప్తూ పైకెక్కింది. కానీ అందరి కళ్ళల్లో, మరి ముఖ్యంగా ఇక్కడ కూర్చున్నటువంటి స్టీఫెన్ ఫాదర్ గారు, మేరీ సిస్టర్ గారి కళ్ళల్లోకి నీళ్లు తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జాషువా గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవచ్చు. అధ్యక్షుల వారికి మొట్టమొదట దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు.
ఈ యొక్క సందర్భంలో మరి 25 సంవత్సరాల వివాహ మహోత్సవాన్ని మరి జరుపుకుంటున్నటువంటి నా ప్రియ స్నేహితుడు మరి స్టీఫెన్ కృపాదానం గారికి, అలాగే మేరమ్మకి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదవబడిన పట్టణంలోనే, నీ దాసుడనైన నేను నిత్యము నీ సన్నిధిలో ఉండి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కృపను అనుగ్రహించమని భక్తుడైన దావీదు ప్రభు దగ్గర వేడుకుంటాడు. మరి దేవుడు నిశ్చయముగా ఈ కుటుంబాన్ని ఆయన సన్నిధిలో ఆయన పాద సేవకులుగా జీవిస్తూ, ఆయన పాద సేవ జరిగిస్తూ నిత్యము వారు ఆశీర్వాదకరంగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వారిని దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచనాలు వారి కుటుంబం మీద నిండుగా ఉండునుగాక. సమయంలో సహోదరి సొలోమి ఆంటీ గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. సొలోమి ఆంటీ గారు ముందుకు వచ్చి వీరిని ముందుగా నాకు ఈ అర్హత ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు. తర్వాత నాకు సమయం ఇచ్చిన పెద్దలకు వందనాలు. ఇక్కడ కూడుకున్న ఆత్మీయ కుటుంబానికి మరీ వందనాలు. ఆత్మీయ కుటుంబం అని ఎందుకు అంటున్నానంటే ఇందులో బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు. కానీ అందరం కలిసి ఆత్మీయ కుటుంబంగా ఇక్కడ చేర్చబడ్డాం కాబట్టి మనందరిది ఆత్మీయ కుటుంబం అని నేను చెప్తాను. అయితే బాబు ఎందుకంటే ఆయన బాబుగా సంబోధించడం నాకు అలవాటు. 27 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల కుర్రోడు పాంప్లెట్స్ పంచుతూ ఒక కొడుకుగా పరిచయమైన బాబు అన్నమాట. అందుకే స్వతంత్రంగా బాబు అని మాత్రమే సంబోధిస్తాయి. ఈరోజు అప్పుడు పాంప్లెట్ ఇచ్చిన నా బాబు నాకే ఆత్మీయ తండ్రిగా ఎదిగాడు. ఇది మహా సంతోషకరమైన విషయం. ఇది ఇది దేవుడు ఆయన వాడుకున్న విధానం గొప్పదన్నమాట. బిడ్డ ఎంతగా కష్టపడ్డాడు అని అంటే అది దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నిటినీ అధిగమించి ఈ స్టేజ్కి చేరుకున్నాడు అని అంటే దీని వెనుక ఆయన చేసిన కృషి చాలా ఎక్కువ. ఇక ఈ సందర్భంలో ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే మా కోడలు మేరీ నిజంగా మా సంఘానికి దేవుడిచ్చిన వరం, దేవుడిచ్చిన కోడలాలి. మా అమ్మాయికురాలు తనకి ఒకటే తెలుసు, దేవుడికి ప్రార్థించడం, తన భర్త సేవ చేయడం, తన పిల్లల్ని చూసుకోవడం. తన పిల్లల విషయంలో, భర్త విషయంలో ఏ చిన్న లోటు కూడా జరగనియదన్నమాట. అది నేను ఆ పిల్లను కోడలుగా మా ఊరికి తెచ్చుకున్న రోజు నుంచి నాకు తెలిసిన అమ్మాయి అన్నమాట. నిజంగా మంచి భార్య దొరకడం అది అదృష్టం. అది కేవలం బాబుకు మాత్రమే దక్కిందన్నమాట. అయితే ఆయన సేవా విధానం కూడా చాలా గొప్పది. చిన్న వయసు నుంచి ఎన్నో కష్టాలు, కాకపోతే ఆయన బ్లడ్లోనే దేవుని సేవ చేసే తత్వం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల వల్ల ఆయనకు సంక్రమించిన ఆస్తి అన్నమాట దేవుని సేవ చేయడం అనేది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. కాబట్టి పుట్టుకతో వచ్చిన ఏంటంటారు తన ఆస్తిని భద్రపరిచి ఇంకా దాన్ని అంచెలంచెలుగా ఎదిగిపోజేస్తూ అందరికీ బాధ్యకరంగా ఉన్న స్టీఫెన్ బాబు గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. ఎందుకంటే నాకు ఆయనకు 27 సంవత్సరాల అనుబంధం అన్నమాట. ఇంకా నా తర్వాత మాట్లాడే వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళు ఇది సిల్వర్ జూబ్లీ మాత్రమే చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ చేసుకోవాలి, డైమండ్ జూబ్లీ చేసుకోవాలి అని మనం అందరం ఆశీర్వదిద్దాం. పెద్దలు ఆశీర్వదిద్దాం, చిన్నలు ఆశిస్తారు. నాకు సమయం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్ యూ ఆంటీ గారు, చక్కగా దీవించారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ సమయంలో
డివిఎస్ రాజు గారు కూడా దేవుడి సేవకులు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా మనం ఆమె సమస్తమైన ఘనత దేవునికి కలుగుగా. రెండు చేతులు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి అధ్యక్షుడు వారికి ప్రతి వందనాలు, అలాగే దైవజనులు వందనాలు. మరి నా స్నేహితుడు స్టీఫెన్ ఫాదర్ గారికి, మేరీ గారు మరి సిల్వర్ జూబిలీ చేసుకుంటున్నటువంటి సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వివాహ కార్యక్రమం అనేది నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. వివాహ కార్యక్రమంలో ఆ సమయంలో వివాహాన్ని గురించి ఒక పాట పాడాను నేను. వివాహము అనే పదం మీద పాట పాడినట్టు నాకు గుర్తు. అయితే ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేయాలి. ఈ 25 సంవత్సరాల్లో ఒకవేళ మేరీ తన ఇంటికి వెళ్తానన్నా, ఇప్పుడు వెళ్ళలేదు, వెళ్ళదు, వెళతానన్నా విడువక అండి, వి అంటే విడువక అని, అలాగే వా అంటే మరి వారి జీవితాల్లో ఎప్పుడు కూడా మరి వాదములు లేని మంచి కుటుంబంగా, ఎప్పుడు విడవని కుటుంబంగా, వాదములు లేని కుటుంబంగా, హద్దులు దాటని కుటుంబంగా, మరి ముద్దు మురిపాలతో ఇప్పుడే మనం చూసాం, చక్కగా ముద్దు పెట్టాడు. ముద్దు మురిపాలతో 25 సంవత్సరాలు ఎలాగైతే మరి ఆనందంగా గడిచిపోయిందో, మరి నేను అన్నాను ప్రొద్దున అన్నాను 25 సంవత్సరాలు ఈ సిల్వర్ జూబ్లీలో ఎలా ఉన్నారో 50వ గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకున్నప్పుడు ఇలాగే ఉంటారన్నారు. కానీ స్టీఫెన్ ఫాదర్ అన్నారు అప్పటికి నా వయసు ఇలా పెద్దదైపోయి వంగిపోయి ఉంటానేమో అన్నాడు. కానీ మంచి మెయింటైన్ చేస్తున్నారు. కానీ చప్పట్లు కొడదాం. వారి ఇరువురు గోల్డెన్ జూబ్లీ ఇలాగే ఇదే బలముతో, ఇదే ఆరోగ్యంతో వారు సంతోషంగా దేవుని మహింపరచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వారికి నా వందనాలు. థ్యాంక్ యూ అయ్యగారు. అదేవిధంగా అనిత మున్నా గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చేస్తున్నాను. అదేవిధంగా నూతనంగా 25th సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న నూతన వధువులు కాదు, 25 years బ్యాక్ నూతన వధువులుగా ఉంటూ ఇప్పుడు 25 years జరుపుకుంటున్న మా అక్క, మేరక్క నాకు అక్క అవుతుంది, బావగారికి శుభములు తెలియజేస్తున్నాను. 25 yearsకి ముందు ఎలా ఉన్నారో అంతకన్నా ఎక్కువగా ఇప్పుడే కనిపిస్తున్నారు వాళ్ళు. దాన్ని బట్టి నేను దేవునికి వందనములు. అయితే ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న మా బావకి, అదేవిధంగా శైలి మోనికి వందనాలు తెలుపుకుంటున్నాను. మా బావ మా ఫ్యామిలీలో మాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. అయితే మా అక్క మ్యారేజ్కి ముందు సండే స్కూల్ టీచర్స్గా పనిచేసేది. కానీ వివాహ సమయంలో మా డాడీ మా అక్కకు మాత్రం ఒకటే అబ్బాయి ఉండాలి, చిన్నగా ఉండే ఫ్యామిలీ మాత్రమే కావాలి అని వెతుకుతూ వచ్చాడు. అప్పుడు మా బావ సంబంధం వచ్చినప్పుడు మా అక్క అన్నది, పాస్టర్ని మాత్రం నేను పెళ్లి చేసుకోను, పరిచర్య చేస్తుంది సండే స్కూల్ టీచర్గా, కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం పాస్టర్గా చేసుకోను అంటే మా బావ అప్పుడు ఏం చెప్పాడంటే, నేను పాస్టర్గా పనిచేస్తాను కానీ నాకు చర్చ్ లేదు అని చెప్పాడు. అయితే యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టువాడి ప్రయాసం వ్యర్థమని దేవుడే వారి కుటుంబాన్ని కట్టుతూ వచ్చాడు. కాబట్టి అదే ఇంట్లో వాళ్ళు మందిరాన్ని కలిగి ఉంటూ వచ్చారు. అదేవిధంగా 25 yearsలో వాళ్ళు ఎన్నో సంతోషాలు, అదేవిధంగా సుఖాలు, దుఃఖాలు, అవమానాలు, నిందలు ఎన్నో అనుభవిస్తూ వచ్చారు. కానీ మా అక్కకి మా బావే మొత్తం సర్వస్వం అనమాట. ఎప్పుడు మా ఇంటికి వచ్చేది కాదు, ఒకవేళ మా ఇంటికి రావాలన్నా మా బావ తోడే వస్తుంది. అదేవిధంగా మా బావ కూడా మా అక్కని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు నేను చూడలేదు. వారికి ఏంటంటే వాళ్ళకి వాళ్ళిద్దరే ప్రపంచం. వారి తర్వాత నెక్స్ట్ ప్రపంచం అంటే వాళ్ళిద్దరు పిల్లలు అనమాట. మా ఫ్యామిలీలో మా బావ మాకు గిఫ్ట్గా దేవుడు అనుగ్రహించారు. చిన్న ఫంక్షన్ నుంచి వివాహాలు జరిపే కార్యక్రమం వరకు ఏది వచ్చినా
మా బావ ఉన్నాడన్న ధైర్యం మాకు చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దేవుడు వారిని ప్రేమించి షైనీ మోనిని దేవుడు వారికి బహుమతిగా ఇచ్చారు. మగపిల్లలు లేరు అని కొంతమంది బాధపడుతుంటారు, కానీ మగపిల్లలు అయితే ఒకటే పని చేస్తారేమో, కానీ మా షైనీ మోని చేయని పని అంటూ లేదు. అన్ని విషయాలలో వాళ్ళు అన్ని విధంగా వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ఏది సంతోషకరంగా ఉంటుందో అదే చేస్తూ వచ్చారు. అదేవిధంగా వారి ఫ్యామిలీలో కూడా వాళ్ళ అక్క చెల్లెళ్ళు కానీ అన్ని విషయాల్లో మా బావకు సపోర్ట్గా ఉంటారు. మా స్టీవెన్ బావ వాళ్ళ డాడీ, మా డాడీ వాళ్ళు సంబంధం కుదిరించేటప్పుడు పెళ్లి కనుక చేసే ఈ అబ్బాయినే మా అల్లుడిగా చేసుకుంటానని మా బావ, మా డాడీ, అదేవిధంగా స్టీవెన్ అంకుల్ వాళ్ళ తండ్రి గారు ఈ అమ్మాయినే మా కోడలిగా చేసుకుంటారని ఆ పంతంతో చేసిన వివాహము ఇప్పుడు 25 years వరకు సక్సెస్ అయ్యిందంటే వారి ప్రోత్సాహము, వారు ఆ రోజు తీసుకున్న డిసిజన్. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ 25 years గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకోవాలని వారి ఫ్యామిలీ కోసము ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ సిస్టర్ గారు, చక్కగా ఆశీర్వచనాలు తెలియజేశారు. రామనగర్ చర్చి నుండి ప్రైజ్ అలాగండి అందరికీ. ఈ ఫాస్టర్ నాకు కొన్ని సంవత్సరాల నుంచి బాగా తెలుసు, సిస్టర్ కూడా బాగా తెలుసు అండి నాకు. రామనగర్లో చర్చి బాగా ఘనంగా జరిగిస్తున్నారు. వీళ్ళ దాంపత్య జీవితం కూడా ఎంతో సమాధానంతో సంతోషంతో ఉంటుంది. 2 బిడ్డలు ఇచ్చినందుకు 2 బిడ్డలు కూడా చాలా ఆప్యాయతతో ఉంటారు. కుటుంబాన్ని ఎంతో ఆప్యాయతతో సర్దితో జీవిస్తూ ఉన్న బిడ్డలు ఉన్నారు. వాక్యం కూడా చాలా మంచిగా బోధిస్తూ ఉంటారు. ఇట్లాంటి దాంపత్య జీవితాన్ని ఇంకా కొనసాగించుకోవాలని, ఈ సిల్వర్ జూబ్లీ కాకుండా గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు సిస్టర్. థ్యాంక్ యూ సార్. స్టీఫెన్ ఫాదర్ గారు తెలియజేసిన రీతిగా ఆయనకి 3 అక్కలని చెప్పారు. ఒక అక్క గ్రీటింగ్స్ అయిపోయినాయి, ఇంకో అక్క సరళక్కని నేను స్టేజ్ మీదకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం చేస్తూ ఉన్నాను. తమ్ముడిని ఆశీర్వచనాలతో దీవించవలసిందిగా తమ్ముడిని, మరదల గారిని, వారి కుటుంబాన్ని, బిడ్డల్ని ఆశీర్వచనాలతో దీవించాలని నేను మనవి చేస్తూ ఆహ్వానం చేస్తూ ఉన్నాను. వీళ్ళు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మా తమ్ముడిని దేవుడు అంతగా దీవించాడు. మా 3 తర్వాత మాకు దేవుడు అనుగ్రహించినటువంటి మాకు ఎంతో అన్ని విషయాల్లో కూడా మాకు సహాయం చేస్తాడు మా తమ్ముడు. నన్ను ఇలా గ్రీటింగ్ చెప్తారని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నన్ను సడన్గా పిలుస్తారని నాకు తెలియదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నారు కదా, దేవుడు వాడి జీవితంలో గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకోవాలి, అలాగే ప్లాటినం జూబ్లీ కూడా చేసుకోవాలి. అందులో మేము కూడా ఉండాలి. దేవుడు మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మరలా అప్పుడు మనందరం కూడా ఇలాగే దీవించాలి వాళ్ళని. మరి తమ్ముడిని మరి చిన్నప్పుడు ఆ అక్క వాళ్ళిద్దరికి చాలా మేము ఏజెన్సీలో పుట్టింది తమ్ముడు నేను. అక్కడ అక్క వాళ్ళిద్దరు చదువుకోవడానికి వేరే వేరే హాస్టల్లో ఉండేవారు. 4 హాస్టల్లో ఉన్నాం మేము, ఒకచోట పెరగలేదు. చిన్నప్పుడు 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి మమ్మల్ని హాస్టల్లో పెట్టేశారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు కొండల్లో ఏజెన్సీలో పాపకొండల్లో సేవ చేసేవారు. 4 సంవత్సరాలు వచ్చేసరికి హాస్టల్లో పెడితే 4 చోట్ల ఉండేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి కలుసుకునేవాళ్ళం అనమాట. ఇంకా మా పెద్దక్క చిన్నక్క వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయినప్పుడు మేమిద్దరమే ఎక్కువ కొట్టుకునే వాళ్ళం, బాగా కొట్టుకునే వాళ్ళం. ఇద్దరికి అసలు పడేది కాదు. నేను తన మీద కోపగించి తనకు వంట కూడా చేసేదాన్ని కాదు. నేను అంతా విసిగించేవాడు. దేవుడు ఇప్పుడు అసలు మాకు మా తమ్ముడిని ఇవ్వడం, మా 3 తర్వాత మా నాన్నగారు ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నారు. కానీ కొంతమంది మిషనరీస్ మా తల్లిదండ్రులు సేవ చేయడం వల్ల నీకు కుమారుడు అనుగ్రహిస్తాడు, నువ్వు వెయిట్ చేయి అని దేవుడు అడిగినప్పుడు నా తర్వాత నాకు 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తేడాలో నా తమ్ముడిని దేవుడు అనుగ్రహించాడు అనమాట. అది మా దేవుడు అనుగ్రహించిన మా తమ్ముడికి మేరీని భార్యగా అప్పుడే ఏర్పాటు చేశాడు దేవుడు. అది ఎవరు కూడా విడదీయలేరు.
మరి అలాగే మరి వాళ్ళకి ఇచ్చిన బిడ్డలు కూడా చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అలాగే మా పిల్లలు కూడా దేవుని యందు భయభక్తుల్లో పెరుగుతున్నారు. అది మా తల్లిదండ్రుల ప్రార్థన. మరి మా తమ్ముడు ఈ స్థితిలో ఉన్నాడంటే అది మా తల్లిదండ్రుల ఆశీర్వాదమే. ఎందుకంటే మా తమ్ముడు దుబాయ్ వెళ్ళాలని అన్నీ చేయించుకున్నాడు. బయటకు వెళ్ళిపోవాలని పాస్పోర్ట్ చేయించుకున్నాడు. మా తండ్రి గారికి ఇష్టం లేదు. బైబిల్ ట్రైనింగ్లో పెట్టినప్పుడు తను ఎంతగానో సేవలో ఎవరు చాలామంది కూడా వెళ్ళిపోయేవారంట, కానీ తను నిలబడి అక్కడ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ మరి దేవుని సేవలో వాడబడినప్పుడు ఆ ఆశీర్వాదం ఇప్పుడు మేము అందరం చూస్తున్నాము. మాకు కష్టం వచ్చినా ఏదన్నా అవసరం ఉన్నా మరి మా తమ్ముడు మాకు పరిగెట్టుకుని వస్తాడు. మా తమ్ముడు మాకు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. అలాగే మా మరదలు కూడా మరి మా తమ్ముడు సపోర్ట్ చేయబట్టే తను మా దగ్గరికి రాగలుగుతున్నాడు. ఇలాగే మేము ఉండాలని, వారు ఇంకా ఆశీర్వాదకరంగా దేవుని సేవలో వాడబడాలని దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. మరి మల్లాపూర్ చర్చి మాది. మరి పాస్టర్ గారు మా పాస్టర్ గారికి మరి ఈ యొక్క సిల్వర్ జూబ్లీ కంగ్రాట్ చెప్తున్నాము మా సంఘం తరఫున. మరి అదేవిధంగా మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రధాని దూతలతో ఇక సంబంధించిన దేవ మీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభావ. నైనా ఇప్పటి వరకు నా తండ్రి, బాల్యం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి మరి పాస్టర్ గారిని కూడా నా తండ్రి మరి వారి జీవితంలో నా తండ్రి మ్యారేజ్ అయిన తండ్రి 25 సంవత్సరాలు గడిపి నా తండ్రి ఈ యొక్క సిల్వర్ జూబ్లీ జరుపుకోవడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. మరి వారిద్దరిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 కుమార్తెలు బట్టి మీకు వందనాలు ప్రభావ. అదేవిధంగా నా తండ్రి మరి పాస్టర్ గారి యొక్క నాయన అక్క చెల్లెళ్ళు, వారి బావగారులు, వారి యొక్క బంధుమిత్రులందరూ కూడా కలిసి నా తండ్రి మరి యొక్క వేడుకని సంతోషంగా జరుపుకోవడానికి నా తండ్రి మరి అదేవిధంగా నా తండ్రి మరి దైవ సేవకులు నా తండ్రి మరి పాస్టర్ గారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు ప్రభావ. మరి అందరూ కూడా సంతోషంగా మరి ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్న తండ్రి మరి పాస్టర్ గారికి మరి మీ యొక్క దీవెనలు, పాస్టర్ గారికి మంచి దీవెనలు ఇవ్వమని నా తండ్రి మరి ఆరోగ్య విషయంలో కూడా మీరు తోడు నీడిగా ఉండమని అడుగుతున్న ప్రభా. ప్రతి విషయంలో నా తండ్రి మీ కృప తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. శామ్యుయల్ గారిని ముందుకి ఆహ్వానం చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభు నామాన్ని స్తుతించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. స్టార్ ఫ్రెండ్స్ అందరూ కూడా ముందుకు వస్తారు. మరి ఈరోజు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నటువంటి మా ప్రియ స్నేహితులు రెవరెండ్ ఫాదర్ స్టీవెన్ అయ్య గారికి, సహోదరి మేరీ గారికి సిల్వర్ జూబ్లీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేస్తున్నాను. వీరిరువురు కూడా ఈ విధంగా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఈ విధంగా సంతోషంగా సక్సెస్ఫుల్గా జరిగించుకుంటూ మంచి సాక్ష్యం ఇచ్చారు కదా. ఈ సక్సెస్ఫుల్ ఈ జర్నీలో ఒక 2 విషయాలు మనం గమనించినట్టయితే మన లైఫ్లో కూడా అలాగే సాఫీగా ముందుకు వెళ్తాయి. ఆ 2 విషయాలు ఏంటంటే ఈరోజు ఇంత సంతోషంగా వినడానికి ఒక 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు ఏంటంటే, మొదటిది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. సో గుణవతి అయినటువంటి భార్య దొరికింది కాబట్టి తన భర్తను అర్థం చేసుకొని అన్ని విషయములలో ఆ మంచి గుణమును బట్టి సాఫీగా ముందుకు వెళ్తున్నారు. అలాగే పేతురు పత్రికలు ఏమంటాడంటే, మీ భార్యలు మిక్కిలి బలహీన ఘట్టమని ఎంచి వారితో జ్ఞానంతో కాపురం చేయమంటారు. సో స్టీఫెన్ అయ్య గారు నేర్చుకున్నది ఏంటంటే, జ్ఞానంతో తన భార్యను మెచ్చుకోవడం, ప్రేమించినప్పుడు ప్రేమించడం, ఇది అది ఇవ్వడం, అన్ని విషయాలలో జ్ఞానంతో తను ముందుకు వెళ్తున్నాడు. గుణవతి అయినటువంటి భార్యగా తాను వెళ్తుంది కాబట్టి మరి ఈరోజు సంతోషంగా దేవుని సన్నిధానంలో ఇది గొప్ప సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మరొకసారి మా స్టార్ ఫ్రెండ్స్ అందరూ తరపున వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తెలియజేస్తూ మరి సమయంలో ఒక పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. మనందరికి వచ్చినటువంటి పాట కళ్యాణం కమనీయం. ఈ సమయం మధ్య పాట పాడుకుందాం. చివరిలో వీలైతే నేను రాసినటువంటి పాట కూడా పాడాలని ఆశపడుతున్నాను. ఈ సమయం మధ్య మధురం కళ్యాణం కమనీయం. ఈ సమయం మధ్య మధురం దేవాలయ
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం 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 మనకి స్తోత్రములు. చాలామంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాము. మీరు గమనించినట్టే పాస్టర్ గారు మాట్లాడుతున్న మాటల్లో, పాస్టర్ స్టీఫెన్ గారు మాట్లాడుతున్న మాటల్లో చాలాసార్లు ఫ్రెండ్స్ 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 అనే మాట వచ్చింది. మీరు గమనించుంటారు. సో దట్ షోస్ హౌ మచ్ వాల్యూ వీ హ్యావ్ ఫర్ ఫ్రెండ్స్. నాకు ఒక ఆఫీస్ ఉంది. నా ఆఫీస్ రూమ్లో నేను ఉంటాను. పక్కన నా వైఫ్ ఉంటుంది. ఆమె ఆఫీస్ రూమ్లో ఆడ ఉంటుంది. నాతో మాట్లాడడం కోసం టైం ఏమైనా అవసరం ఉంటే నాకు మెసేజ్ పెడుతుంది. ఆర్ యూ అవైలబుల్, ఫ్రీగా ఉన్నావా, కాల్ చేయొచ్చా అని. ద రీజన్ ఏంటంటే మనుషులు అంత బిజీ ఉంటున్నారు. బట్ ఈ స్టార్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏదైతే ఉందో రాత్రి 12 గంటలైనా కానీ వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడగలుగుతున్నారు. అంటే యూ కెన్ ఇమాజిన్ మాలో అంత స్వతంత్రత కలిగి ఉన్నది. ఫ్రెండ్స్ అంత స్వతంత్రత కలిగి ఉన్నది. అదేవిధంగా కేరింగ్ కూడా అలాగే ఉన్నది. ఒకరి పట్ల ఒకరి కేరింగ్ అలా ఉన్నది. సో అటువంటి కేరింగ్ హృదయ కలిగినటువంటి ఒక వ్యక్తి పాస్టర్ స్టీఫెన్ నా మిత్రుడుగా ఉండడం నాకు చాలా సంతోషకరము. సో అటువంటి వ్యక్తి ఫ్యామిలీని కూడా ఏ విధంగా చూస్తాడనేది కూడా మనము గమనించగలుగుతాం. 25 years, 25 సంవత్సరాలు చాలా త్వరగా గడిచిపోయింది. వాస్తవం చెప్పాలంటే ఐ థింక్ హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. మా సర్కిల్లో ఫస్ట్ పర్సన్ టు గెట్ మ్యారీడ్. ఎస్పెషల్లీ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చాలాసార్లు దొరికిపోయేవాళ్ళం డీన్కి. క్లాస్ కొట్టడము, లేకుంటే నైట్ టైం బయటకు వెళ్ళి కూర్చోవడం, చాలాసార్లు దొరికిపోవడం. స్టీఫెన్ వాస్ వెరీ క్లవర్. చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే దొరికేవాడు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ స్టీఫెన్. గాడ్ బ్లెస్ యూ బోత్. It's a blessing. It's a blessing not only for us, for your church, your kids and all. May God bless you abundantly. Have a blessed life. Thank you. థ్యాంక్ యూ అయ్యగారు. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అన్నటువంటి కొటేషన్ మిమ్మల్ని బట్టి వచ్చిందేమో. థ్యాంక్ యూ. ఈ సమయంలో అందరము దయచేసి సైలెంట్గా ఉందా?
ఇప్పటి వరకు బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు వారిని బ్లెస్ చేస్తూ వారి కొరకు ఆశీర్వచనాలను మీరు చెప్పారు. ఈ సమయంలో ఈ సిల్వర్ జూబ్లీకి ముఖ్య అతిథిగా మన యొక్క బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ హైదరాబాద్ డయాస్ వికార్ గారు, రెవరెండ్ ఫాదర్ వరప్రసాద్ రావు గారు, గౌరవ్ ఫాదర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఉద్దేశించి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు, దేవుని మాటలు తెలియచేసి వారిని బ్లెస్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారు వస్తూ ఉండగా దయచేసి మనందరము లేచి నిలబడి చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టి ఆయన ఆహ్వానించబడదాం. నిలబడి గౌరవార్థంగా మన మధ్యలోనికి గౌరవ ఫాదర్ గారిని ఆహ్వానించేద్దాం. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా. ప్లీజ్ బి సీటెడ్. కూర్చుందాం. దేవునికి మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మనందరికీ ఇప్పుడు మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్న ప్రియ రెవరెండ్ ఫాదర్ స్టీఫెన్ కృపదానం గారికి, అదేవిధంగా సిస్టర్ మేరీకి ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ దాంపత్య జీవితాన్ని, మీ యొక్క పరిచర్యను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా వారి యొక్క ఇద్దరు బిడ్డలు సూజన్ అండ్ యూనిస్, సో ఇరువురికి కూడా నా యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. సో గుడ్ టు సీ దెమ్ ఆఫ్టర్ క్వైట్ సమ్ టైమ్. అండ్ వారి యొక్క స్నేహితులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, మరి ముఖ్యంగా 2 సంఘాల నుండి చేసిన ప్రియ ఆత్మీయ సంఘ బిడ్డలందరికీ, డయాసిస్ నుంచి వచ్చిన స్టాఫ్కి, ఫాదర్స్కి, మీ అందరికీ ఈ యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భాన మిమ్మల్ని అందరినీ చూడడం, ప్రభువుని స్తుతించడం, కొద్ది నిమిషాలు మన యొక్క జీవితాల్లో వెనుక సంవత్సరాలకు, వెనుక దినాలకు వెళ్ళి దేవుని యొక్క ఫెయిత్ఫుల్నెస్ని, ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించడం అనేది ఎంతో గొప్ప భాగ్యముగా నేను భావిస్తున్నాను. ఇప్పటికే సమయం చాలా ఎక్కువైంది కాబట్టి I'll try to be brief as much as possible, maybe within 5 to 10 minutes. Usually preachers say that, but they never, వారు ఎప్పుడు కూడా వాగ్దానం చేస్తారు కానీ ముగించరు. బట్ I'll try my best. వీరిరువురిని చూస్తూ ఉంటే నిజంగా ఎంతో సంతోషంగా, చూడముచ్చటగా ఉంటారు. వారు అపియరెన్స్ మాత్రమే కాదు కానీ వారి హావభావాలు, వారి యొక్క మాట్లాడే విధానము, వారి యొక్క పలకరింపు, వారిలో ఉన్న ఒకరికొరకు ఒకరికి మాత్రమే కాకుండా ఇతరుల పట్ల వారు కలిగి ఉన్న ఆ యొక్క మంచి సహృదయము, ఇవన్నీ కూడా ఇట్స్ వండర్ఫుల్ ట్రైల్స్ ఫర్ ఆల్ ఆఫ్ us టు ఇమిటేట్. వారిని చూసి మనకి జీవితంలో నేర్చుకోవటానికి, మన యొక్క పరిచర్యలో కూడా ఈ లక్షణాలను కలిగి ముందుకు వెళ్ళాలి అనేది ఒక గొప్ప మాదిరికరమైన జంటగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి పాట పాడారు. ఆ ఫ్రెండ్స్ అందరిలో ఆయనే కుర్రంలా కనబడు. అంత మాత్రమే కాకుండా సిస్టర్ మేరీ, ఆమె సూజన్కి, యూనస్కి నేను చెప్దాం అనుకున్నాను కానీ షీఈస్ లైక్ దర్ ఎల్డర్ సిస్టర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. దట్ సింప్లీ మీన్స్ హౌ గుడ్ ఈస్ గాడ్ టు దెమ్. దేవుడు వారి పట్ల ఎంత
గొప్పవాడిగా ఉండి, ఎంత మంచివాడిగా ఉండి, ఆయన యొక్క దయా దాక్షిణ్యాలు, ఆయన కరుణ కటాక్షాలు ఎంత అద్భుతముగా వారి పట్ల విస్తరింప చేస్తూ ఉన్నాడో వీటన్నిటిని బట్టి మనమందరము అర్థం చేసుకోగలం. ప్రియులారి, రాత్రికాల సమయము ఏదో ఒక 25 సంవత్సరాల యొక్క కాల గమనముని మనము సెలబ్రేట్ చేసుకోవడం లేదు, కానీ ఈ 25 సంవత్సరాలు దేవుడు వారి యొక్క జీవితంలో ఎంత బలముగా పనిచేశాడో, వారిని ఎంత అద్భుతముగా నడిపించాడో, దేవుని యొక్క విశ్వాస్యతను, ఆయన కనికరాన్ని, ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క సిల్వర్ జూబ్లో దేవుడిని మనము ఘనపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్న ఒకే ఒక మాట ఏంటి అని అన్నానంటే, వారి పట్ల నిలిచిన నిబంధన, తర్వాత వారిని నడిపించిన దేవుని యొక్క కృప ఎంతో గొప్పది. ఒకవేళ ఈ యొక్క 25 సంవత్సరాల యొక్క వైవాహిక జీవితము వారి యొక్క శక్తి కొలది, వారి యొక్క జ్ఞానం కొలదో, లేకపోతే వారికి ఇచ్చిన తలాంతుల కొలదో నడిపించి ఉంటే బహుశా అది ఇంత అద్భుతముగా కొనసాగి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే కవనెంట్ లేకపోతే నిబంధన అని అనేది దేవుని చేత మనం పొందుకుని ఉన్నాం. ఈరోజు ఈ యొక్క 25 సంవత్సరాలు ఆ యొక్క కవనెంట్ రిలేషన్షిప్లో దేవుడు వారికి అనుగ్రహించిన యొక్క మ్యారేజ్ కవనెంట్లో దేవుడే వారికి తోడుగా ఉండి, దేవుడే దానిని స్థిరపరిచి, దేవుడే వారి పట్ల ఈ యొక్క కవనెంట్ను నిలిపి తన యొక్క కృపలో, తన యొక్క వాత్సల్యంలో వారిని ఎంతో అద్భుతముగా నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క 25 సంవత్సరాలు కేవలం వారికి వైవాహిక జీవితాన్ని మాత్రమే సెలబ్రేట్ చేసుకోవడం లేదు, కానీ వారి యొక్క ఈ నిబంధన భరితమైన యొక్క వైవాహిక జీవితంలో నుంచి పుట్టుకొచ్చిన 25 సంవత్సరాల యొక్క పరిచర్యను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ 25 years ఆఫ్ పరిచర్య, మినిస్ట్రీ, దేవునికి వారు కలిగిన, దేవుని పట్ల వారు కలిగిన ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క భారము, ఆ యొక్క ప్యాషన్ వారిని ఎంతగా కదిలించిందో, ఎంతగా నడిపించిందో మనము ఈ యొక్క 25 సంవత్సరాల్లో మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి వారిని బట్టి సంఘముగా, స్నేహితులుగా, కుటుంబీకులుగా మనము ఇంకా ఎంతగానో దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించి వారిని ఎంతగానో మనము దేవుని యొక్క పరిచయంలో ముందుకు నడిపించబద్దులమై ఉన్నాం. రెండవ మాటగా నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ప్రతి కుటుంబములో, లేకపోతే మరి ముఖ్యంగా దేవుని యొక్క సేవకుని యొక్క కుటుంబంలో, కుటుంబము, భార్య, బిడ్డలు అనేది చాలా కీలకం. ఇంతకుముందు చెప్పిన సాక్ష్యం అన్నాటిలో మనం విన్నది ఇదే. మలాకి రాసిన గ్రంథము 2వ అధ్యాయము ఐ థింక్ 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. నీ యవ్వన కాలమందు నువ్వు చేసుకున్న నీ భార్యకు నీకు ఎవరంట సాక్షిగా ఉన్నారు? యెహోవాయే సాక్షి. సో వారి యొక్క దాంపత్య జీవితంలో గాడ్ వాజ్ ఏ సస్టైనర్, అండ్ నాట్ ఓన్లీ ఏ సస్టైనర్, హీ వాజ్ అ విట్నెస్. దేవుడు వారిని నడిపిస్తున్న ఈ యొక్క కాలం అంతటిలో వారిని సస్టైన్ చేస్తూ ఉన్నాడు, వారిని సంరక్షిస్తూ ఉన్నాడు, వారిని పోషించాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాకుండా దేవుడు వారి పట్ల, వారి యొక్క నిబంధన పట్ల, వారు కలిగి ఉన్న ఈ యొక్క వైవాహిక జీవితంలో ఆయన ఒక లివింగ్ టెస్టిమనీగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు what we are celebrating అంటే we are celebrating a testimony of God's faithfulness, a testimony of God's providence, a testimony of how God was good to them and how God was gracious to them. ఆయన యొక్క కృపను, ఆయన యొక్క వాత్సల్యాన్ని,
ఆయన యొక్క విశ్వాస్యతను మనము సెలబ్రేట్ చేసుకుంటూ దేవుడే వారి యొక్క జీవితంలో ఒక సాక్షిగా, ఒక సస్టైనర్గా ఉంటూ నడిపిస్తూ ఉన్న ఈ యొక్క మహా అద్భుతమైన గడియలలో, దినాలలో వారిని ఇంకా దేవుడు బలపరిచి నడిపించాలని మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా పరిచర్య అని అనేది, సేవకుని కుటుంబం అనేది అంత సులువైన కుటుంబం కాదు. ఎందుకన్నానంటే మేబీ గాడ్ కాల్డ్ ఫాదర్ స్టీఫెన్, బట్ ఇది ఒక ఇండివిజువల్ యొక్క మైల్ స్టోన్ కాదు. కలుగు చేస్తూ తనను, తన యొక్క భర్తను, తన యొక్క దేవుని యొక్క దాసులను ముందుకు నడిపించే విషయంలో ఎంతో క్రియాశీలకమైన పాత్రను పోషించి ఎన్నో త్యాగాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, లేకపోతే ఎన్నో ఎన్నో గొప్ప అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా వారు చూడటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏంటన్నానంటే హీ వాజ్ అ విట్నెస్ ఫర్ దర్ మినిస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ దర్ మ్యారేజ్. వారి యొక్క వైవాహిక కుటుంబ జీవితానికి, తర్వాత వారి యొక్క పరిచర్యకు దేవుడే సహకారిగా ఉంటూ దేవుడే వారిని నడిపించారు. అదేవిధంగా మనకందరికీ తెలిసిన లేఖన భాగము ప్రసంగి 3:1 అక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే ప్రతిదానికి సమయము కలదు. వారికి జీవితంలో దెర్ ఆర్ లాట్ ఆఫ్ సీజన్స్. కొన్ని సీజన్స్ ఏమో ఎంతో జాయ్ఫుల్గా గడిచిన తరుణాలు, కొన్ని సీజన్స్ ఏమో ఎంతో కన్ఫ్యూజన్గా జరిగిన తరుణాలు, లేకపోతే కొన్ని సీజన్స్ ఎంతో ఫలభరితంగా ఉన్న ఆ సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది మంచి అయినా, లేకపోతే బాధలైనా, ఇంకా అనేక రకాల మిస్అండర్స్టాండింగ్స్ అయినా, వీటన్నిటిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మంచివాడిగా, దయాళుడిగా వారిని నడిపించారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి థింక్ గాడ్ వాజ్ ప్రెజెంట్ ఇన్ అవర్ సక్సెస్, in our achievements, or in our good times, but God was also present in our lowest moments in our lives. వారికి జీవితంలో 25 సంవత్సరాలు they were not easy. 25 సంవత్సరాలు ఏదో ఈజీగా సాగిపోయాయి అని మనం అనుకుంటే పొరపాటు పడినట్లే. ఈ 25 సంవత్సరాలు వారు చేసిన ఈ యొక్క త్యాగాలే కావచ్చు, లేకపోతే కార్చిన కన్నీరే కావచ్చు, ఇరువురికి మనం సమయాన్ని ఇస్తే వారు అనేకమైన విషయాలు మనతో పాటు పంచుకోవచ్చు. బట్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి నేర్చుకుంటున్న మాట సత్యం ఏంటంటే గాడ్ వాజ్ దేర్ విత్ దెమ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దేర్ లైఫ్. ప్రతి క్షణము, ప్రతి దినము వారి యొక్క పరిచర్య, వైవాహిక కుటుంబ జీవితంలో దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ప్రజెంట్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫాదర్ స్టీఫెన్ గారు దేవునికి సేవకుడు కాబట్టి వారు అనేక మార్లు దేవునికి ప్రజలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పటికీ ఆ యొక్క వాక్యాన్ని ఎక్కడ జీవిస్తారన్నాడంటే తన యొక్క కుటుంబంలో జీవించాలి, లేకపోతే తన యొక్క భార్య, తన యొక్క బిడ్డలతో ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పును కలిగిస్తూ ఉంటారన్నమాట. అందుకే దేవునికి వాక్యం ఏంటంటే మన యొక్క ఫస్ట్ ఆల్టర్, దేవునికి సేవకులమైన మనము, తర్వాత ప్రతి ఒక్కరికి ఉండవలసిన ఒక గొప్ప దృక్పథం ఏమై ఉండాలన్నానంటే వీ షుడ్ బి ఏబుల్ టు సర్వ్ ద లార్డ్ ఫెయిత్ఫుల్లీ ఇన్ అవర్ హోమ్స్, ఇన్ అవర్ మన యొక్క గృహంలో ఉన్న దేవుని యొక్క మందసమ దగ్గర, లేకపోతే దేవుని యొక్క బిడ్డల దగ్గర ఈ యొక్క పరిచయం చేయగలిగితే దేవుని యొక్క సంఘంలో ఇదే పరిచయం ఎంతో అద్భుతముగా మనం ముందుకు తీసుకురాగలుగుతాం. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 25 సంవత్సరాలు అనేవి ఏంటంట ముగింపు కాదు, ఇది ప్రారంభం మాత్రమే. సో గాడ్ వాజ్ దేర్ with them for this 25 years, but He also is going to lead them into the future. That simply tells us ఈ రోజు 25 సంవత్సరాలు వెనక్కి తిరిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మాత్రమే కాకుండా ఈ రోజు వారు చేయవలసింది ఏంటంటే వారి యొక్క కమిట్మెంట్ను రెన్యూ చేసుకోవాలి. వారి యొక్క భారాన్ని ప్రభు పరిచర్య కొరకు
దాన్ని రెన్యూ చేసుకోవాలి. లేకపోతే కుటుంబముగా దేవుడు వారి పట్ల కలిగిన ఆ యొక్క వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మరొకసారి వాటిని దేవుని యొక్క సన్నిధిలో ఎత్తుపట్టుకుంటూ, ప్రభువా నీ కృప, నీ యొక్క సన్నిధి, ఆయన నీ యొక్క అనుగ్రహము మాకు, మా యొక్క కుటుంబానికి, మా యొక్క జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమైనదని. దిస్ ఇస్ ఎ టైమ్ where they need to renew their commitment and God's grace and God's blessings in their lives, because ఇది ఒక ప్రారంభం మాత్రంగానే మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నప్పటికీ సమయం చాలా అయింది కాబట్టి ఎన్నో మాటలు చెప్పాలని ఉన్నప్పటికీ, one thing we all need to understand that God is always good to us. దేవుడు మనందరి జీవితంలో మంచివాడిగా ఉన్నాడు, మనల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నాడు. వారి పట్ల దేవుని యొక్క కృప వారిని ఎంతగానో నడిపించింది. వారి యొక్క కవనెంట్, వారు ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో నిబంధన చేసుకున్నారో ఆ నిబంధన 25 సంవత్సరాలు నిలిచి ఉంది. అది కూడా భవిష్యత్తులో నిలవబడిపోతూ ఉంది. కాబట్టి ఇది ముగింపుగా కాకోకుండా సమర్పణను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క వాగ్దానాలను మనము ఇంకనూ రెన్యూ చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము ఎదగాలి అని కోరుకుంటూ మరొకసారి ఇరువురికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యు నో ఈస్ వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ ప్రీస్ట్ ఇన్ బిలీవర్స్ క్రిస్టియన్ చర్చ్ హైదరాబాద్ డయాసిస్. ఎంతో గొప్ప నాయకత్వ లక్షణాలు, నాయకత్వ మెలకువలను కలిగి సంఘాలను, పరిచర్యను, తనకున్న సంఘం మాత్రమే కాకుండా తన యొక్క నాయకత్వంలో ఉన్న అనేకమైన సంఘాలను నడిపించే విషయంలో ఎంతో అద్భుతముగా దేవుడు తనకిచ్చిన కృపను బట్టి, జ్ఞానాన్ని బట్టి నడిపిస్తున్నారు. కాబట్టి ఇంకా రానున్న దినాలలో కుటుంబానికి మాత్రమే కాకోకుండా, వారి యొక్క సంఘానికి మాత్రమే కాకోకుండా డయాసిస్కి వీరిరువురు కూడా ఒక ఎంతో ఆదర్శప్రాయమైన ఒక దంపతులుగా, సేవకులుగా, సేవకుడికి కుటుంబముగా వారు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. తన వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనకు ఏమి చెల్లించారు. రెండర్ టు ద లార్డ్ ఫర్ ఆల్ ది గుడ్ థింగ్స్. ఇంకా మరెన్నో చేసుకోవటానికి నేను 25 సంవత్సరాలు మాత్రమే కాకుండా నేను గోల్డెన్ జూబ్లీ, తర్వాత ప్లాటినం జూబ్లీ, ఇట్లా ఇంకా అనేకమైనవి వారు జరుపుకుంటూ నేను మీకు సన్నిధిలో మీరు చేసిన కార్యాలను తలపోసుకొని వీరి ద్వారా ఇంక అనేకులు ఆశీర్వదించుకోవటానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకోమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఫాదర్ గారి యొక్క కుమార్తె, పెద్ద కుమార్తె యూనిస్ స్టీఫెన్ గారు ముందుకు వచ్చి ఒక 3 to 5 minutes గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఈలోపు వాళ్ళకి అందరు ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ మెంబర్స్, ప్రతి ఒక్కరు ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్. ఈ అవకాశం ఇస్ సచ్ అ బిగ్ థింగ్. ఎందుకంటే ఇక్కడ నేను ఉండడం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 years, లైక్ 1.5 years తర్వాతకి నా పేరెంట్స్ని నేను కలిసాను అనమాట. దేవర్ లైక్ సో స్టబన్, దేవర్ లైక్ నువ్వు పెద్ద కూతురు లేకపోతే చేసుకోమని చెప్పేసరికి ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు బి హియర్. సో 25 years ఇస్ ఈ జనరేషన్లో మనం చూస్తున్న సిచ్యువేషన్స్కి ఇట్ ఈస్ రియల్లీ నాట్ అన్ ఈజీ టాస్క్ టు బీ అ కపుల్ అండ్ అ హ్యాపీ ఫ్యామిలీ who is leading us, who is guiding us through every situation. My parents, especially Amma Nangaru, were struggling from day one. Ee rojki kuda, ee second ki kuda. Everybody thinks we are like everything, but then daddy, Nanagaru and Amma, mammalni ippudiki we don't know what we're going to eat tomorrow, but then still ఇప్పుడు మేము ప్రేయర్ చేసుకునే ప్రతి విషయం కానీ ప్రతి సెకండ్ నన్ను కానీ చెల్లిని కానీ పెంచింది ప్రార్థనలోనే. ఆ సంఘంలోనే మమ్మల్ని పెంచారు, ఆ సంఘం ద్వారానే మేము పెరిగాము. అండ్ ఏదైతే వాక్యాలు చెప్పారో, ఏదైతే సాక్ష్యాలు చెప్పారో దట్ వాస్ రియలీ ట్రూ అనమాట. అత్త ఏదైతే చెప్పిందో లేకపోతే పాస్టర్ గారు చెప్పింది, if Proverbs 22:6లో train up a child in the way he should go and then truly you have raised us in the right way. Like నాన్నగారు మమ్మల్ని అలా పెంచారనమాట. మమ్మల్ని
మమ్మల్ని మాకు ఫ్రెండ్స్, డాడీ ఫ్రెండ్స్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో నాకు చెల్లికి వి లిటరలీ డోంట్ హావ్ ఫ్రెండ్స్. లైక్ మాకు ఫ్రెండ్స్ అంటే మాకు ఏమీ తెలియదు. ఫ్రెండ్స్ కానీ మాకు బయటికి వెళ్ళి తిరగడం కానీ ఇవన్నీ తెలియదు. వి జస్ట్ నో నాన్నగారు, అమ్మ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ చర్చ్. మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా చర్చ్ మెంబర్స్ కానీ నాన్నగారు. చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి కానీ డిగ్రీ వరకు he was the one who was picking up and dropping us, so you can understand how much he loves us, and so he does everybody here. సో నాన్నగారు ఎంత స్ట్రగుల్ చేశారో ఆల్మోస్ట్ అందరూ చూసినారు. ఇంకా మీ అందరు ప్రార్థనల వల్లనే మేము ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా బాధపడితే సారీ చెల్లి, we always love you. Thank you so much. We only thank God for giving such beautiful parents and family. Thank you. పాట వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. చప్పట్లు పడదాం. కేక్ కట్ చేస్తూ ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో కట్ చేస్తూ ఉండగా కేక్ లాగా వారి జీవితం, వారి కుటుంబ జీవితం, వారి బిడ్డల జీవితము రుచికరముగాను, టేస్ట్గాను, అద్భుతముగాను, మేలుకరముగాను, దీవెనకరముగాను ఉండునుగాక. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహబంధం. మధురం ఈ శుభ సమయం, అతి మధురం వివాహబంధం. ఆనందమే ఇరువురి హృదయం, ఆనందమే ఇరువురి హృదయం. జత కలిసే ఈ తరుణంలో, జత కలిసే ఈ తరుణంలో తెలియజేస్తారు. ఇచ్చిన అవకాశం బట్టి మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ తెలిసిన రీతిగా నేను పాస్టర్ గారి వారి చిన్న కుమార్తెను. నా పేరు సిర్రా సూజన్ స్టీఫెన్. సో ఈరోజు 25th యానివర్సరీ. మీ అందరికీ తెలుసు అమ్మ నాన్నలు 25 ఇయర్స్ కలిసి ఉన్నారు. మేబీ ఇది వాళ్ళ 25 ఇయర్స్ ఏమో, కానీ మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇది వాళ్ళ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళు ఎప్పటికీ ఓల్డ్ అయిపోదు, వాళ్ళు ఎప్పటికీ యంగ్ అయిపోతూ ఉండాలి. విషయాలను చూసారు, అన్నీ పంచుకున్నారు. అండ్ హియర్ దే ఆర్ స్పెషల్ గెస్ట్గా వచ్చిన రెవరెండ్ ఫాదర్ వరచన్ బట్టి వందనాలు, వాళ్ళ కుటుంబం బట్టి వందనాలు. ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చారు, వారి బట్టి వందనాలు. అలాగే నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ కూడా చాలామంది వచ్చారు, వారిని బట్టి వందనాలు. ఎందుకంటే మీరు ఎవ్వరు రాకపోయినా ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అయ్యేది కాదు. సో మీరు వచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ అవ్వింది. అలాగే చర్చ్ మెంబర్స్, అంటే దేవుడు మాకు బ్లడ్ రిలేటివ్స్ని చాలామంది ఇచ్చారేమో, కానీ వాళ్ళందరికంటే మాకు చర్చ్ మెంబర్స్ కూడా ఈక్వల్లీ కాకుండా దానికన్నా ఒక 1% ఎక్కువనే ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ప్రతి దినము అంటే మేము బతుకుతున్నాము అంటే అది కేవలం సంఘం వల్లే. సో చర్చ్ మెంబర్స్ని బట్టి కూడా చర్చ్ మెంబర్స్ చాలా వర్క్ చేశారు. సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ నిమిత్తం చాలామంది పాస్టర్స్ కూడా వచ్చారు. అంటే మల్లాపూర్ నుంచి, నాచారం నుంచి, ఈసీఎల్ నుంచి, అశోక్ నగర్ నుంచి విధాలుగా చాలామంది పాస్టర్స్ కూడా ఈ మీటింగ్లో అటెండ్ అయ్యారు. సో వారిని బట్టి కూడా వందనాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ జరిగింది అంటే చాలా చిన్న విషయం ఏం కాదు. మేము ఏదో 2 months నుంచి 3 months నుంచి ప్లాన్ చేసింది అయితే అస్సలు కాదు. ఎందుకంటే అసలు ప్రోగ్రామ్ చేయాలనే ఉద్దేశమే లేకుండే ఫస్ట్.
కానీ ఎప్పుడైతే మా షైనీ మాకు సర్ప్రైజ్ ఇచ్చిందో, సో మా డాడీ ఎట్లున్నాడంటే, నాన్నగారు వాజ్ లైక్ షైనీ ఎప్పుడు వస్తే అప్పుడే ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి, ఇట్ మైట్ బీ నవ్ ఆర్ ఇట్ మైట్ బీ ఇన్ సెప్టెంబర్. కానీ షైనీ సడన్గా మాకు చెప్పలేదు, ఏం చేయలేదు, షీ కేమ్. సో ఇంకా మాకు అయితే ఫినాన్షియల్గా అంటే షైనీ చాలా సపోర్ట్ చేసింది, కానీ నాన్నగారి దగ్గర ఫినాన్షియల్గా అయితే ఏం సపోర్ట్ లేదు, టు బీ హానెస్ట్. ఎందుకంటే చాలా జరిగాయి ఈ మధ్యలో, షైనీ వెళ్ళడం కానీ, లేదంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ విషయంలో కానీ చాలా లోన్స్ కానీ అవన్నీ తీసుకున్నాము. సో మాకు ఫినాన్షియల్గా అయితే మేము ఉండి మాత్రమే ఫంక్షన్ చేయట్లేదు, దేవుని కృప మాత్రమే. ఇంత బాగా జరుగుతుందంటే ఆ దేవుని కృప వల్లనే జరుగుతుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు షైనీ, ఎందుకంటే అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చింది. అలాగే ఈ ప్రోగ్రామ్ కోసం ఎవరైతే దీని వెనకాల చాలామంది కష్టపడ్డారు, మీకు పైకి ఎంత ఈజీగా కనిపిస్తుందేమో కానీ చాలామంది దీని వెనకాల నుండి కష్టపడ్డారు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున వందనాలు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబాలకి వందనాలు చెప్తున్నాను. అలాగే వచ్చిన వారు ఎవ్వరూ ఖాళీగా వెళ్ళిపోకండి, వచ్చి అమ్మ నాన్నని బ్లెస్ చేయండి. అలాగే మేము మీ కొరకు సిద్ధపరిచిన ఆహారాలను భుజించి ఈ వధువరులని, అంటే మాకైతే వాళ్ళు బ్రైడ్ అండ్ గ్రూమ్, సో మీరు కూడా వధువరులాగానే వచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సమయంలో ఫాదర్ స్టీఫెన్, సిస్టర్ మేరీ వారి యొక్క 25 సంవత్సరాల యొక్క దాంపత్య జీవితంలో జరిగిన ఎన్నో మేలును మేము జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు దేవా. 25 సంవత్సరాలు మీరు కాచి కాపాడిన విధముగా మరి ఇంకెన్నో నూతనమైన కార్యాలు మీ యొక్క కృపను, మీ యొక్క వాత్సల్యం రానున్న సంవత్సరాలు వారి యొక్క జీవితంలో మీరు కలుగు చేసి వారిని శారీరకంగా, ఆత్మీయంగా అండ్ మరి ముఖ్యంగా కుటుంబపరంగా, పరిచర్యపరంగా విస్తరించి దానికి అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని వేడుకుంటూ ఉన్నాం. ఇరువురికి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని ప్రసాదించండి. దీర్ఘాయువును, సుఖజీవనాన్ని మీ బిడ్డలకు అనుగ్రహింప చేయండి. వారు ప్రేమించిన సూజన్ యూనస్ను కూడా మీరు దీవించి ఆశీర్వదించి చిన్న కుటుంబం పట్ల మీరు కలిగిన మీకు ఉన్నతమైన శ్రేష్టకరమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి వీరి ద్వారా అనేక కుటుంబాలు కట్టబడటానికి, ఆశీర్వదించబడటానికి, నేను మీ కార్యము ఫలాభివృద్ధి పొందటానికి, విస్తరించబడడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ వారు బ్రతుకు దినములన్నీ మీ కృపాక్షేమాలు వారి వెంబడి ఉంచి నడిపించమని వేడుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకున్నాను. సాయంకాల సమయంలో వారు ప్రేమించి నేను విచ్చేసిన సేవలను బట్టి, కుటుంబీకులను బట్టి, సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపించుకున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వచ్చి విష్ చేసి ఇటు నుంచి దిగ వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాను. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మన
దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. ఒంటరైన జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని. ఒంటరైన జీవితం మంచిది కాదని, సాటి అయిన సహాయం ఉండుట మేలని. నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి, నరుని ప్రక్కటెముక తీసి ప్రాణం పోసి, స్త్రీనిగా చేసెను పురుషునితో కలిపెను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ. ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని, కడవరకు జంటగా కలిసి ఉండాలని. ఒకరికి ఒకరు అంకితమై బ్రతకాలని, కడవరకు జంటగా కలిసి ఉండాలని. ఫలించి ధరలో వ్యాపించాలని, ఫలించి ధరలో వ్యాపించాలని. ఇలా జతపరచెను భార్య భర్తల నేను. కళ్యాణం పరిశుద్ధ కార్యం, కళ్యాణం పరిశుద్ధ కార్యం. రెండు మనసుల సంబంధం, ఇది పవిత్ర బంధం. దేవుడు సంకల్పించిన ప్రక్రియ, మానవాళి మేలుకై చేసిన సత్క్రియ.
కడపటి పెండ్లిలో వధువుగా నిలవాలని పరిశుద్ధ కన్యకల సిద్ధపడి ఉండాలని కడపటి పెండ్లిలో వధువుగా నిలవాలని పరిశుద్ధ కన్యకల సిద్ధపడి ఉండాలని వధువైన సంఘమును వరుడేసు కోరెను వధువైన సంఘమును వరుడేసు కోరెను పరిణయమాడను వేగమిరానుండెను కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం పరిశుద్ధ కార్యం రెండు మనసుల సంబంధం ఇది పవిత్ర బంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సక్రియ దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సత్క్రియ కళ్యాణం పరిశుద్ధ కార్యం కళ్యాణం పరిశుద్ధ కార్యం రెండు మనసుల సంబంధం ఇది పవిత్ర బంధం దేవుడు సంకల్పించిన ప్రక్రియ మానవాళి మేలుకై చేసిన సక్రియ भैया भैया పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా నా జీవితమంతా ఏకమై నడిచెదను నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా నా జీవితమంతా
ఏకమై ఉండెదను. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నాయందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. యేషువా 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 యేషువా. వివాహము అన్నిటికన్నా ఘనమైనది అని నా తల్లి తండ్రిని విడచి నిన్ను హత్తుకొందును. క్రీస్తు యేసు సంగమునకు శిరస్సైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము.